ఎండాకాలంలో తాగునీటి సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. కానీ కాకినాడ జిల్లా జగ్గపేట మండలం రాజపూడి గ్రామ ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో 4 నెలల నుంచి తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో 6000 జనాభా ఉంటుంది. వారు 4 తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను ప్రజలను అడిగినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ ఊరు పరిస్థితి చూస్తుంటే ఎక్కడికెక్కడ యమునా తీరు కింద ఉండడం తప్ప ఇది మంచి చెడ్డ అన్నది లేకుండా అధికారపూర్వంగా ఏం చెప్తే చేస్తమే తప్ప మంచి చెడ్డ అన్నది లేదు. ఈ నీళ్ళు పోయి ఇలాగా ఎవరు సీతారాంపురం నుంచి ఉప్పలపాడు వెళ్ళే నీరు గట్ట వెళ్తుంది. వెళ్ళి ఎప్పుడు గట్ట ఎక్కడ నీరు రాపోతుంది అంటే వాళ్ళ కక్షపూరంగా ఇబ్బంది పెడుతున్నారు అన్నదే నేను అనుకుంటుంది. అంటే ఈ కాలం వెళ్ళకపోతే పోయింది ఎక్కడ లేచిపోయింది అనుకుంటాం. లేచిపోయింది అనుకోకుండా ఇలా ఉప్పలపాడు వెళ్ళే నీరు గట్ట వెళ్తుంది. దీని మించి ఆ నీరు గట్ట వెళ్ళేటప్పుడు దీనికి ఎందుకు రావట్లేదు అంటే కక్షపూరంగా సాధిస్తున్నారు ఈ ప్రజలు అన్నదే నా కోరిక. దీన్ని ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలన్నది పంచాయతీ సెక్రటరీ నాకెందుకులే ఇంక 2 నెలలు 3 నెలలు ఉంటారు పోతాననే ఉద్దేశంతో దేన్ని కల్పించుకోకుండా ఉన్నాడు. కాబట్టి దీన్ని అధికారపూర్వంగా అధికారం ఖచ్చితంగా కలజేసుకుని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నామండి. వేసవకాలం దూరంగా వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం. 4 నెలలు బట్టి వాటర్ లేదండి. బావారం నుంచేనండి. మరి ఏమైందో మాకు తెలియదండి. రావట్లేదండి. ఏంటి అక్కడిక్కడ అలా మరబెట్టుకొని గట్టా తాగుతున్నాము. అవి పడతా లేదండి. ఈ అలవాటు అయిపోయి రావట్లేదండి. మరి అడిగామండి సెక్రటరీ గారు ఇంటి పనులకు వస్తే అతనితో చెప్పామండి. పైపులు ఎక్కడో లేచిపోయినాయి అమ్మా బాగు చేయించాలా అన్నారు. అంటే మరి అన్నాలండి అన్నానండి. అంటే దానికి సమాధానం లేదండి. లేచిపోయి అన్నారండి అంతే. ఇంక మేము వెళ్ళలేదండి.